హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో పార్షియాలిటీ గురించి మనం చూడబోతున్నామండి. అబ్బా ఏముంది ఈ పార్షియాలిటీ అనుకోకుండా చూడకుండా ఉండకండి. చూడండి బాగుంటుంది వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే పార్షియాలిటీ ఎవరు చూస్తారంటే స్కూల్లో టీచర్స్ చూస్తారు, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది రిలేటివ్స్, ఇలా చాలామంది పార్షియాలిటీ చూస్తారు. కానీ కన్న తల్లిదండ్రులు కూడా పార్షియాలిటీ చూస్తారా అంటే చీచి, అస్సలు చూడరు. కన్న తల్లిదండ్రులకు వచ్చి పిల్లలందరూ ఒకటే, ఈక్వల్గా చూస్తారు అని మనం అనుకుంటాం. కానీ అది తప్పండి. కన్న తల్లిదండ్రులు కూడా పార్షియాలిటీ చూస్తున్నారు. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఇప్పుడు మనుషులు మారిపోయారు కదా, కొత్తగా వచ్చి ఉంటుంది అలవాటు. అంతకుముందు కాలంలో చూసారంటే పార్షియాలిటీ అనేది ఏమీ లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఆది కాలం నుంచే ఉందండి ఈ పార్షియాలిటీ అనేది. బాగా చూసారంటే మీకు తెలుస్తుంది. ఉందా? నిజమేనా? మన అమ్మ నన్ను అలా చేశారా అని ఆలోచించండి. ఎక్కడో ఒక విషయంలో మీకు అవును, ఆ రోజు పార్షియాలిటీ చూశారు. వాళ్ళకి అలా చేశారు, మనకి ఇలా చేశారు, అవునవును అని ఎవరికన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలా పార్షియాలిటీ తల్లిదండ్రులు చూడకూడదు, కానీ తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. అసలు ఏంటి పార్షియాలిటీ వలన వచ్చే నష్టం? ఎందుకు ఇలా పార్షియాలిటీ చూస్తున్నారు కన్న తల్లిదండ్రులని మనం చూడబోతున్నాం. చూడండి వీడియో చూసి అలానే వదిలేయకండి. ఇన్ కేస్ మీలో ఎవరన్నా పేరెంట్స్ అలా పార్షియాలిటీ చూసి వాళ్ళ పిల్లల మధ్య ఉంటే మార్చుకోండి. అలా చూడడం వలన వాళ్ళ మనసులో ఎంత బాధపడుతుంది అని ఆలోచించండి. మన పిల్లలందరూ ఒకటే, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మన కన్నం పిల్లలు, మనం పెంచిన పిల్లలు. మన పిల్లల్ని మనం అలా చూడకూడదు. తల్లిదండ్రులే వీళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు అని చూస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు చూడరు చెప్పండి? చూస్తారు కదా. అలా చూడకూడదు. తక్కువ ఇదిలో ఉన్నారా, వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయడానికి మనం ప్రయత్నించాలే కానీ వాళ్ళని కిందకి నెట్టాలని చూడకూడదు. తక్కువ చూపు చూడకూడదు. రామ్, శ్యామ్ అని ద్రన్నదమ్ములు ఉంటారండి. తల్లిదండ్రులు వీళ్ళు పువర్ ఫ్యామిలీనా, మిడిల్ క్లాస్ అంటే లేదు, మంచి ఫ్యామిలీ, బాగా డబ్బు ఉంది, పర్వాలేదు, వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకొని హ్యాపీగా ఉండటానికి కావాల్సినంత డబ్బు, ఇల్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. వీళ్ళిద్దరు పిల్లల్ని అలా ముద్దుగా పెంచుకుంటారండి. ఇద్దరు పిల్లలు ఎవరు బాగా చదువుతారు, ఎవరు మంచోళ్ళు అంటే చెప్పలేము. ఇద్దరు ఈక్వల్ అనమాట. ఇద్దరికి మంచి గుణాలు ఉన్నాయి, ఇద్దరు ఈక్వల్గా చదువుతారు. ఇద్దరు పిల్లలు అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళ పిల్లలు కొన్ని ఇళ్లలో చూసారంటే ఒక బాబు వచ్చి బాగా చదివితే ఇంకో బాబు తక్కువగా చదువుతాడు, ఇలా ఉంటుంది కదా, పాపో బాబో. అయితే వీళ్ళిద్దరు పిల్లలు అన్నిట్లో ఫస్ట్ అనమాట. స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ. ఆ తల్లిదండ్రులు చాలా మురిసిపోతారు. మనకి ఇంత డబ్బు ఉన్నా కూడా అంత సంతోషం లేదు, ఈ పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నారే అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారు. ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పల్లాగా, ఇద్దరు రెండు కళ్ళులాగా, ఏ కన్ను అంటే చెప్పరు కదండి, రెండు కళ్ళు మనకు అవసరమే, రెండు కళ్ళు ఉంటేనే మనం బాగా చూడగలం. అలా ఇద్దరు పిల్లలకి బాగా తిండి పెట్టడం, అన్నీ ఈక్వల్గా కొనిచ్చడం, బట్టలైనా ఏదైనా పార్షియాలిటీ చూపించకుండా బాగా పెంచుకుంటారనమాట. ఇలా పెరుగుతున్నప్పుడు పెద్ద బాబు చదువు అయిపోయిద్దండి. బాగా చదువుతాడు అబ్బాయి, మంచి స్కోరే చేశాడు. అయితే ఏమంటే వాళ్ళ కాలేజ్కి వచ్చేసి మంచి కంపెనీస్ రాలేదనమాట. ఫైనల్ ఇయర్లో వచ్చిన దాంట్లోనే ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఈ తల్లిదండ్రులే చెబుతారు, వెళ్ళు బాబు, మళ్ళీ ఆఫ్ క్యాంపస్ అది ఇది అంటే కష్టం, ఇందులో వెళ్ళి ఒక 2 years ఏమో చేసేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు, నీకు మంచి శాలరీ వచ్చింది, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉందని నువ్వు బాధపడకని వీళ్ళే చెప్పి పంపించారనమాట. ఉద్యోగం దొరికితే పెద్ద విషయం అని. సరేనే ఆ బాబా కంపెనీలో చేస్తాడు. మంచిగా మరీ మోసమైన శాలరీ కాదు, తెచ్చుకుంటూ ఉంటాడు. ఇలా పోతూ ఉండగా చిన్న బాబు చదువు కూడా అయిపోయింది. ఈ బాబు వేరే కాలేజీ. ఈ బాబు చదివే కాలేజీలో వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. ఈ అబ్బాయి మంచి టాపర్, మంచి మార్క్స్ స్కోర్ చేస్తాడు, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. అందులో ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయిపోతాడు అనమాట ఈ అబ్బాయి. ఇప్పుడు టాలెంట్ చిన్న అబ్బాయికే ఉందా, పెద్ద అబ్బాయికి లేదంటే ఇద్దరికి ఉంది టాలెంట్. అయితే అక్కడ ఏంటంటే బ్యాడ్ లక్, ఆ అబ్బాయి కాలేజీ అలాంటి కంపెనీస్ వచ్చినాయి. అబ్బాయి నేను ఆఫ్ క్యాంపస్లో అయినా మంచిది చూసుకొని వెళ్తా అంటే ఈ తల్లిదండ్రులే ఫోర్స్ చేసి ఆ కంపెనీకి పంపించారు. అక్కడ మిస్టేక్ వచ్చి తల్లిదండ్రులది, ఆ అబ్బాయిది కాదు. ఈ అబ్బాయి అదృష్టం వచ్చేసి మంచి కంపెనీస్ వచ్చినాయి. అందులో టాప్ మోస్ట్ కంపెనీలో వచ్చిన వాటిలో దొరికింది, ల్యాక్స్లో శాలరీ అనమాట. ఇంకా అందరూ ఇంటిల్లి బాగా సంతోషపడతారు. అన్న, అమ్మ, నాన్న అందరూ సంతోషపడతారు. అందరికీ చెప్తూ ఉంటారు, మా బాబు ఇందులో అంత పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యాడా, ఇన్ని ల్యాక్స్ శాలరీ అని అందరూ
సంతోషపడే వాళ్ళు సంతోషపడతారు, కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటారు. అయితే కుళ్ళు బయటకు తెలియదు, లోపల ఉంటుంది కదా. అలా ఉంటూ ఉంటారనమాట. ఇంకొన్ని రోజుల తర్వాత పెద్ద అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఈ అబ్బాయికి అంత మంచి శాలరీ కాదు కదా, ఏదో ఆస్తి ఉంది, ఉన్నా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని తెచ్చుకుంటారు. వాళ్ళు పెద్దగా ఏమీ చేయలేరు. బాగా చదువుకుంది అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది, జాబ్కి వెళ్ళట్లా. అమ్మాయి లక్ష్యం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలని. ఇలా ఉండగా చేసుకుంటారు. ఇంకా చిన్న అబ్బాయికి కూడా చేసేద్దాం, మనకు వయసు పెరిగిపోతుంది ఎందుకని అంటే, ఈ అబ్బాయి శాలరీకి దీని కంపెనీకి చూసి ఒక ఉన్న వాళ్ళ ఇంట్లో, సంపన్నుల ఇంట్లో అమ్మాయిని సంబంధం కుదిరిద్ది అనమాట. అమ్మాయి కారు ఇస్తారు, నగలు ఇస్తారు, మంచిగా డౌరీ అని అనుకోండి, అన్నీ బాగా ఇచ్చి చేస్తారనమాట. ఇంకా ఈ అమ్మకు వచ్చేసి ఎప్పుడైతే ఈ చిన్న అబ్బాయికి పెళ్ళి అయిపోయిందో, ఉద్యోగం దొరికినప్పుడే కొంచెం మారడం స్టార్ట్ అయిందండి. అన్నీ వండిద్ది, పెద్ద అబ్బాయికి సరిగ్గా పెట్టదు, చిన్న అబ్బాయికి బాగా పెట్టిద్ది. తండ్రి అడుగుతాడు, అదేంటమ్మా ఇద్దరు మన పిల్లలు, వాడికి ఎందుకు నువ్వు ఈ మధ్య ఏంటి మారిపోయావు, తిండిలో అన్నిట్లో డిఫరెన్స్ తెలుస్తుంది, ఒకరికి తక్కువ పెడుతున్నావు, ఒకరికి ఎక్కువ పెడుతున్నావు, ఒకరికి వచ్చి మామూలు ఫుడ్ పెడుతున్నావు, ఒకరికి వచ్చి స్పెషల్గా చేసి పెడుతున్నావు, తప్పమ్మ ఇవన్నీ చేయకూడదు, ఇద్దరు మన పిల్లలు, ఇన్ని రోజులు బాగా చూసుకొని ఇప్పుడు ఈ అబ్బాయి బాగా సంపాదిస్తున్నానా అని నువ్వేంటి ఇలా మారిపోయాను ఆయన అరుస్తూనే ఉంటాడు. ఆయన మాటలు పట్టించుకోదు. ఎప్పుడైతే కోడలు కూడా వచ్చేసిందో మంచిగా అన్నీ తెచ్చుకొని ఇంకా కంప్లీట్గా మారిపోయిందనమాట. మారిపోయి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, పెద్ద అబ్బాయిని పెద్ద కోడల్ని తక్కువగా చూడటం, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు గమనిస్తారు. అప్పటికి ఏమైందంటే పెద్ద అబ్బాయి దగ్గర ఒక 10,000 రూపీస్ తీసుకుంటుంది, చిన్న అబ్బాయి దగ్గర తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఖర్చులకి వాటికి ఫ్యామిలీ పెద్దదైంది కదా, మీరేమన్నా ఇచ్చి తిండికి ఉండండి అని చెప్పేసి సరే ఇస్తూ ఉంటారు. అయితే ఈ అబ్బాయికి వచ్చే శాలరీలోనే 10,000 తీసుకుంటే కష్టంగా ఉంటుంది అనమాట. పర్వాలేదులని ఇస్తూ అట్లా అడ్జస్ట్ చేసుకొని ఉంటూ ఉంటారు. పెద్ద కోళ్ళని పట్టించుకోదు, పెద్ద కొడుకుని పట్టించుకోదు. ఎంతసేపటికి వీళ్ళ వెనకే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చాలా బాధేసిద్ది. సరే మనం ఇక్కడ ఉంటే ఇంకా మర్యాద కాదు, బయటికి వెళ్ళిపోదామని, నాకు ఆఫీస్ వచ్చి చాలా దూరంగా ఉంది, మేము అక్కడికి వెళ్ళిపోతాము, తిరగలేకపోతున్నాను మంచిగా చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఆమె పట్టించుకోదు, సరే వెళ్తే వెళ్ళని అని వదిలేస్తుంది. ఇంకా వెళ్తారు. వెళ్ళేసి ఈ అబ్బాయి కొన్ని కోర్సులు నేర్చుకొని, ఆల్రెడీ అబ్బాయికి అన్నీ తెలుసండి, ఇంకా వేరే చోట ట్రై చేస్తూ ఉంటాడనమాట, ఏదన్నా మంచి జాబ్ దొరికిద్దని. అలా ట్రై చేస్తూ ఉండగా అబ్బాయికి జాబ్ దొరికిద్ది అనమాట, మంచి శాలరీ. తమ్ముడికి ఎలా దొరికిద్దో అలా, ఎందుకంటే ఇద్దరు మంచిగా చదువుకున్నారు కదా, అక్కడ మంచి కంపెనీస్ రాకపోవడం వల్ల అబ్బాయికి అలా అయిపోయింది జరిగిద్ది. ఈఎంఐ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేసి ఈఎంఐకి ఒక మంచి పోస్టింగ్ వచ్చింది మంచి సంపాదనతో. ఇంకా ఇద్దరు వాళ్ళేమి ఇన్ఫార్మ్ చేయరు అనమాట ఇంటికి. ఎందుకు మనల్ని అంత చులకనగా చూసిన వాళ్ళకి మనం చెప్పడం, మనం వెళ్ళి ఇక్కడికి వచ్చాము, వచ్చి కూడా చూడట్లా, పలకరించట్లా పెద్దగా, ఎప్పుడన్నా ఫోన్ చేస్తారు అంతే, రావడాలు పోవడాలు ఏమీ లేదు. మనమంతా చీప్ అయిపోయాం. అలాంటప్పుడు వద్దు, తల్లిదండ్రులైనా మనం దూరంగా ఉందామని ఉంటారు, ఏ విషయాలు చెప్పరనమాట. అలా ఉంటూ ఉంటూ డబ్బులు బాగా దాచిపెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారండి, పెద్ద ఇల్లు అనమాట. ఆ అమ్మాయిల ఇంటి సైడు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళైనా అప్పుడు ఏం చేయలేదు, ఇది పెట్టుకోండి, ఇది కూడా మీరు వేసుకొని ఇల్లు కొనుక్కోండి అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. డబ్బు లేకపోతే ఎవరికి గౌరవించరని ఇస్తారు. ఇవన్నీ వేసేసి మంచి పెద్ద ఇల్లు కొనుక్కుంటారండి. కొనుక్కొని గృహప్రవేశం అనమాట. మర్యాదగా ఇంటికి వచ్చే చెబుతారు, అమ్మ మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఏమి ఇల్లు అవన్నీ చెప్పరు డీటెయిల్స్. ఇల్లు కొనుక్కున్నావా అంటారు. వీడేదో ఒక చిన్న ఇల్లు పెంకుటిల్లో ఏదో కొనుక్కొని ఉంటాడు, లేకపోతే ఒక చిన్న డాబానో ఏదో కొనుక్కొని ఉంటాడు. వీడి దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఏదో లోన్లు వేసుకొని ఉంటారులే అనుకుంటారు. కోడలకు ఉద్యోగం వచ్చిన విషయం కూడా తెలియదు వీళ్ళకి. అప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు. ఇంకా సరే అని వెళ్ళాలి, ఏం చేస్తాం తప్పదని చెప్పేసి బయలుదేరతారు. తండ్రికి మాత్రం సంతోషం, అలానే నాన్న చాలా సంతోషం అని చెప్పేసి వెళ్దాం వెళ్దాం అంటే ఇష్టంగా బయలుదేరతారు. ఈ కోడలను తీసుకెళ్ళి, ఈమె బాగా రిచ్గా చిన్న కోడలు, ఆ ఇల్లు చూపించాలా, ఈ అమ్మాయి కేవలంగా అనుకుంటుంది అని చెప్పేసి సరే అని బయలుదేరతారు, తప్పదు కదా. వెళ్ళేసి అక్కడ నుంచొని ఆ ఇంటి దగ్గర దిగుతారు. కానీ ఆ ఇల్లు అని వాళ్ళకి తెలియదు అనమాట. ఇంత పెద్ద ఇల్లు వీడు ఎక్కడ కొంటాడు కదా వాళ్ళు అనుకునేది. అందరిని అడుగుతుంటారు, ఫలానా అబ్బాయి ఇక్కడ ఇల్లుగా ఉన్నాడు, ఏ ఇల్లు అండి, ఇక్కడ ఏం కనిపించట్లా, కొంచెం అడ్రస్ చెప్తారా అంటే అప్పుడు ఒక ఆయన చెప్తాడు, ఫలానా అబ్బాయి ఇల్లు ఇదే అంటే, మీరు ఈ ఇల్లు కాదండి చిన్నదిగా ఉంటుంది, సరిగ్గా చూసి చెప్పండి అంటే, కాదండి ఆ అబ్బాయి పేరు ఇదే కదా, ఇదే ఇల్లు అనగానే ఇంకా ఆశ్చర్యపోతారనమాట. ఇంత పెద్ద భవనాన్ని వీడు కొన్నాడా, ఎలా కొన్నాడు, ఎట్లా ఎట్లా అని ఇంకా పిచ్చెక్కిపోయిద్ది అనంట. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందంటే వీళ్ళు కూడా కొని కట్టలేరనమాట. అట్లా 2 సంపాదనలు కదండి. ఆ చిన్న కోళ్ళు వచ్చి జాబ్ చేయట్లే, ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, మంచి జాబ్.
ఇద్దరు సంపాదన దాచిపెట్టుకొని కొనుక్కున్నారు. ఇక చూడగానే వాళ్ళ మామగారింట్లో ఇస్తారు. ఆశ్చర్యపోతారనమాట. వీడు ఇలా వస్తాడని ఊహించలేదే అని. చూసి భలే ఉంది నాన్న, నాకు తెలుసు. ఏమండి నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిరోజు. మనవాడు ఇప్పుడు చిన్న జాబ్ చేయొచ్చు, తక్కువ సంపాదన సంపాదించవచ్చు. వాడు భలే తెలివిగల్లోడు. ఎప్పటికైనా మన చిన్న అబ్బాయి కంటే కూడా వాడు బాగా పైకొస్తాడు. మంచిగా సంపాదిస్తాడని చెప్పానా? మొన్న ఈ మధ్య కూడా చెప్పాను కదంటే వాళ్ళ నాన్న ఇలా కోపంగా చూస్తాడు. చెప్పలేదు, ఏమీ లేదు. ఇంకప్పుడు గమ్మున నుంచుంటాడనమాట. ఈ అబ్బాయికి తెలుసు ఆమె అలా చెప్పుండదని. ఇప్పుడు ఈ అబ్బాయిని, చిన్న అబ్బాయిని వదిలేసి పెద్ద అబ్బాయి వెనక నాన్న నాన్న అని తిరుగుతూ ఉందనమాట. వీళ్ళకి అర్థమైపోయింది. అయినా వీళ్ళేమనుకుంటారు, వద్దు వాళ్ళు అక్కడే ఉండని మనం ఇక్కడే ఉన్నాం, ఇంక మీద కలిసి అన్నీ ఉండొద్దు, ఏదన్నా ఫంక్షన్లో అలాంటివి అంటే వెళ్దామని చెప్పేసి అలా చీపుగా చూసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. చిన్న కొడుకు బాగా సంపాదిస్తున్నాడని పెద్ద కొడుకుని ఏం పెట్టకుండా, తిండి కూడా సరిగ్గా పెట్టకుండా, ఫుల్ పార్షియాలిటీ అనమాట, ఏమి ఇవ్వకుండా ఆ అబ్బాయికి అన్ని గొప్పలకి అనమాట. కోడల ముందు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు బాధపడి బయటకు వచ్చారు. అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. భగవంతుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇది వచ్చి వీళ్ళ కష్టార్జితంతో వీళ్ళు కట్టుకున్నారు. అక్కడ ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ సొంత ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ఇల్లు కొనలే, ఏం కొనలా. బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, బయట తిరగడం ఇలా చేస్తున్నారు. కానీ ఇల్లు ఉంది కదా, ఇంకెందుకని చెప్పేసి దాచిపెట్టడం. ఇప్పుడు అర్థమవుతుంది తమ్ముడికి, అయ్యో మనం ఇన్ని రోజులు తప్పు చేసామే, ఒక 5 years పైనే మనం కూడా దాచిపెట్టుకుంటే ఇలా ఇల్లు కొనుక్కునే, ఇంతది కాకపోయినా ఏదో కొనుక్కునేవాళ్ళం. అమ్మోళ్ళ ఇంట్లో కూర్చొని ఇలా ఇంక మీట మనం కూడా దాచిపెట్టుకోవాలనే జ్ఞానోదయం అయింది ఈ తల్లికి. అబ్బాయి పిలిచి అడుగుతాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ భార్య చెప్పి వద్దులేండి వదిలేయండి అంటే, లేదమ్మా అడక్కపోతే ఇలాంటి వాళ్ళకి జ్ఞానోదయం అవ్వదు అని పిలిచి అడుగుతాడు. ఏమ్మా నాకు తక్కువ చిన్నప్పుడు నన్ను ఎలా చూసా, ఇద్దరు తమ్ముడిని నన్ను అంత ప్రేమగా చూసుకున్న దానివి, డబ్బు విషయంలో వచ్చేటప్పటికి నువ్వు పార్షియాలిటీ చూపించడం స్టార్ట్ చేసావు కదా. నాకు చిన్న ఉద్యోగం అని నన్ను పట్టించుకోకుండా ఎంత బాధ పెట్టావు నన్ను. అలా అన్ని తల్లిదండ్రులు చేస్తారు ఎవరన్నా అనగానే ఇంకా ఆమెకి ఒకలాగైపోయిద్ది అనమాట. ఆమె చేసిన తప్పు తెలిసి వస్తుంది అనమాట. కన్న తల్లిదండ్రులే ఇలా ఉంటే ఇంకా బయట వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు. ఎప్పుడు ఇలా అన్నీ ఇలాంటి పనులు చేయకమ్మా, ఎవరైనా కష్టపడి పైకి వస్తారు, అందుకని నువ్వు పిల్లల్నే చిన్న చూపు చూస్తావా, ఇంక మీద ఇలాంటి పనులన్నీ చెయ్యక అని చెప్పేస్తాడు. చెప్పేసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఆమెకు ఒకలాగా అయిపోయిద్ది అనమాట. అప్పుడు అనుకుంటుంది, మనం ఎంత పెద్ద తప్పు చేసాం, మనకన్నా పిల్లల్ని మనం ఒకరిని గొప్పగా ఒకరిని తక్కువగా చేసి చూసాము, తప్పే వెళ్ళి చెప్పిద్ది, నాన్న నేను చేసింది చాలా తప్పు, నన్ను మన్నించుకొని. ఉన్నా కూడా ఒకసారి మనసులో ఎది పడితే అది పోదు కదండి. అందుకని పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు తక్కువ ఇదిలో ఉంటే వాళ్ళు బాగా ఎలా రావాలో లిఫ్ట్ చేయడానికి చూడండి. మీ వల్ల కాలేదా ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడకూడదు. ఇద్దరు మన పిల్లలే కదా, ఇద్దరిని మనం ప్రేమగా చూసుకోవాలి. ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఇక మేట ఈ పార్షియాలిటీ చూపించడం మానేసేయండి. స్కూల్లో కూడా అంతే, బాగా చదివే పిల్లల్ని టీచర్స్ చూస్తే కనుక తప్పుగా తీసుకోకండి. నా అనుభవంతో చెబుతున్నాను, నా క్లాస్లో ఎలా జరిగింది. బాగా చదివే పిల్లల్ని ఒకలాగా చూస్తారనమాట, అన్నిటికీ వాళ్ళనే పిలుస్తారు. చదవని పిల్లల్ని అసలు దేనికి అస్సలు మర్యాద ఇవ్వరనమాట. వాళ్ళని ఎంత కేవలంగా చూస్తారు. చదువు రాలేదా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చదువుకునేలాగా చేయండి, అప్పుడే కదా గొప్పతనం. వాళ్ళంతటా చదువుకునే వాళ్ళని ఇది చేయటంలో అందులో ఏం గొప్పలేదు. ఎవరైతే చదువుకోరో వాళ్ళకి ఇంకా బాగా చదువుకోవడానికి మనం హెల్ప్ చేసినట్లయితే, చెప్పించినట్లయితే మెథడ్స్ అవన్నీ ఈజీ మెథడ్స్, వాళ్ళు కూడా చదువుకొని పైకి వస్తారు. అంతేగాని పార్షియాలిటీ అనేది ఎక్కడ చూపించకూడదండి. ఎవరన్నా ఇలా చూపిస్తే మానుకుంటారని ఒక మెసేజ్ కోసం ఈ వీడియో చేస్తున్నా. నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.